హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్ పెడగాగి ఆఫ్ తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. జస్ట్ ఓన్లీ 18 క్వశ్చన్స్ అండ్ ఇందులో మీరు అప్ టు 10 క్వశ్చన్స్ మీరు ఓన్గా రాయొచ్చేవే. అండ్ మీరు చదవాల్సినవి చూడాల్సినవి అంటే ఒక 6-7 క్వశ్చన్స్ అంతే. అంతకు మించి మీరేం చదవాల్సిన అవసరం లేదు తెలుగుకి. సో తెలుగు మన లాంగ్వేజ్, మనం సొంతంగా రాయగలుగుతాం కాబట్టి చదవవలసిన అవసరం అంత ఎక్స్ట్రా ఏం లేదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇదే వీడియోలో నేను ఏం చెప్తానంటే, సో ఇందులో మోడల్ పేపర్స్ ఉన్నాయి అండ్ ఈ క్వశ్చన్స్కి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఆన్సర్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేద్దాం పాయింట్ టు పాయింట్ అనుకున్నాను. బట్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే గంట అవుతుంది, ఈ వీడియో గంట అవుతుంది కాబట్టి మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, ఇంకా ఒక డే ఆఫ్టర్ టుమారో ఒక యూనివర్సిటీ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. సో ఇప్పుడు గంటలు వీడియో పెట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో జస్ట్ 10 minutes చాలు. అండ్ లైట్గా చెప్తాను. సో ఇలా చదవండి, సో ఓన్గా ఇలా రాయొచ్చు, ఓన్ ఎక్స్ప్లెనేషన్. మీకు బుక్ కూడా నేను టెలిగ్రామ్లో పెడతా. టెలిగ్రామ్ గ్రూప్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పటికే జాయిన్ అయిన వాళ్ళైతే సో లైట్ తీసుకోండి. అండ్ మోడల్ పేపర్స్ కూడా 2 మోడల్ పేపర్స్ చూపిస్తాను. అండ్ మన ఛానల్లో ఇచ్చిన క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా అని మీరు రివ్యూ చూడొచ్చు. సో న్యూ సిలబస్ ఉన్న ఏ యూనివర్సిటీకైనా మన ఛానల్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు రివ్యూస్, కానీ మీరు టెలిగ్రామ్లో ఆర్ కామెంట్స్లో ఇంకా చూడొచ్చు. నేను ఒక 2-3 చూపిస్తాను ఇప్పుడు వచ్చిన కామెంట్స్ని. సో ఇంకా ఇలా కూడా కామెంట్ చేస్తున్నారు, ఏంటి అంటే పెట్టినరా పెట్టలేరా, ఉన్నాయా లేవా అని. సో ఫిలాసఫీ నేను ఎప్పుడో లాస్ట్ మంత్ ఫిలాసఫీ పెట్టిన అండ్ ఫిలాసఫీ బుక్ ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. యోగా కూడా ఎప్పుడో పోయిన కాలంలో యోగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టిన, యోగా మెటీరియల్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ పెట్టిన, యోగా క్లాసెస్ 5-6 క్లాసెస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో మన ఛానల్లో సెమ్ 1కి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ ఇలాగ ఉంటుంది. సెమ్ 1 మీకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రికార్డ్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉంటాయి. వేరే వాళ్ళు ఎవరివి ఉండవు. ఆ ప్లేలిస్ట్లో మీరు ఎత్తుక్కోండి. సో చూసాక మీకు దొరకకపోతే అడగండి. బట్ చూడకముందే ఇలా మొత్తం అడుగుతున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఏదైనా వీడియో కావాలని అడిగిన వాళ్ళ క్వశ్చన్స్ అట్టే వెళ్ళిపోతున్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నెక్స్ట్, తెలుగు భాష స్వభావాన్ని వివరించండి. సో ఆన్సర్లో చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ జీవనదితో కంపేర్ చేశారు. ఎందుకు జీవనదితో కంపేర్ చేశారు? సో నది అనేది పారుతూ ఉంటుంది. ఈ మినిట్ ఇక్కడ ఉన్న వాటర్ నెక్స్ట్ మినిట్ ఇక్కడ ఉండవు, ముందుకు ప్రవహిస్తూ ఉంటాయి కదా. అలానే తెలుగు భాష కూడా సో టైం ప్రకారం మారుతూ ఉంటుంది. ఇక్కడ హెడ్డింగ్స్ చూసుకోవచ్చు. భాష నిర్మాణాత్మకం, యాదృచ్ఛికం, ఇంకా సామాజికం, అర్థవంతం, ఇవన్నీ పరిణామశీలి. సో టైం ప్రకారంగా మారుతుంది. అనుకరణ సాధ్యం అంటే అనుకరించడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనల్ని చూసి చిన్నపిల్లలు మాట్లాడడం కానీ, మంచిగా అక్షరాలను పలకడం కానీ నేర్చుకుంటారు కదా. నెక్స్ట్, భాష అనేది భావ ప్రసరణ మాధ్యమం. భావ ప్రసరణ అంటే మనకి ఇప్పుడు తినాలనిపిస్తుంది, ఎలా చెప్తాం? మమ్మీ నాకు ఆకలేస్తుంది ఇలా చెప్తాం కదా. సో మనకి ఏది అనిపించినా కానీ, మనకు సంతోషం అనిపించినా నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది, నాకు ఇవాళ కడుపు నొస్తుంది ఇలా చెప్తాం. బట్ జంతువులు అయితే ఇలా చెప్తాయా? సో దానికి ఏమనిపించినా కానీ, పిల్ల అయితే మియావ్ మియావే అంటుంది. దానికి హ్యాపీ అనిపించినా మియావే, సాడ్ అనిపించినా మియావే, ఇలా ఏమనిపించినా దానికి మియావే. సో మనం మాత్రం మనకి ఏది అనిపిస్తే అది చెప్తాం. సో అది వాటికి మనకి ఉన్న డిఫరెన్స్. అది క్వశ్చన్ కూడా ఉంటుంది ఇంపార్టెంట్ క్వశ్చన్లోనే. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. తెలుగు గద్య బోధన యొక్క ఉద్దేశాలు, గద్య బోధనను అనుసరించే పద్ధతులు. సో గద్య బోధన అంటే సో కథలు కానీ ఇలా పద్యాలు కాక గద్యంలాగా ఉంటాయి కదా, పారాగ్రాఫ్ లాగా. సో వాటిని టీచ్ చేసే టీచింగ్ మెథడ్స్ ఏంటి అని. సో కథన పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి. సో కథన పద్ధతి అంటే ఏంటి? దాని కథలాగా మలిచి కథ రూపంలో చెప్పడం. సో ఆహ్లాదంగా వింటారు అలా అయితే. ప్రశ్నోత్తర పద్ధతి అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్, విద్యార్థులనే క్వశ్చన్స్ అడగాలి, ఆన్సర్స్ కూడా విద్యార్థులతోటే చెప్పించాలి. వాళ్ళు ఒకవేళ తప్పుగా చెప్తే మనం చెప్తూ క్వశ్చన్ ఆన్సర్ టైప్ ఆఫ్లో టీచ్ చేయడంని ప్రశ్నోత్తర పద్ధతి అంటారు. నెక్స్ట్, చర్చా పద్ధతి. సో వాళ్ళలో వాళ్ళే చర్చించుకొని వాళ్ళే అర్థం చేసుకోవడం చర్చా పద్ధతి. అంటే మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం. నెక్స్ట్, ప్రవచన పద్ధతి. ప్రవచన పద్ధతి అంటే ఏంటి? ఇది ప్రాచీనంగా ఉండే పుస్తకంలో చూస్తూ వివరిస్తూ ఉంటారు. సో నెక్స్ట్, ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి అని అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు శ్రోతలుగా ఉంటారు, మనము ఉపన్యసిస్తూ ఉంటాం. అంటే బుక్ చూడకుండా ఇలా టీచ్ చేస్తారు కదా అలా.
నెక్స్ట్ వివరణ ఇస్తూ చెప్పడం. సో, ఒక లైన్ చదువుతూ ఆ లైన్‌కి మీనింగ్ చెప్తూ టీచ్ చేసేది వివరణ పద్ధతి. నెక్స్ట్ ఉదాహరణ పద్ధతి. సో, నిజ జీవితంలో వాళ్ళకేదైనా ఎగ్జాంపుల్ ప్రకారం దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ చెప్తే ఇంకా బాగా అర్థమవుతది. సో, నాకైతే ఇదే మెథడ్ ఇష్టం. సో, నెక్స్ట్ పఠన పద్ధతి. వాళ్ళతోనే చదివిపిస్తూ, వాళ్ళతోనే మీనింగ్ చెప్పిపిస్తూ అది. నెక్స్ట్ తెలుగు పద్య బోధనలో టీచింగ్ చేసే టీచింగ్ మెథడ్స్. పద్య బోధన అంటే ప్రతిపదార్థ పద్ధతి గానీ ఇవి ఉంటాయి గదా! అవి పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, పఠన పద్ధతి. సో, పూర్ణ పద్ధతి ఏంటి అంటే తాత్పర్యం చెప్పుతూ భావం మరలా చెప్పడం. చెప్పినదాన్నే చెప్పి అంటారు గదా! అలా. సో, ఖండ పద్ధతి అనంటే ప్రతి దానికి అర్థం చెప్తారు. ఆ అర్థం ఎక్కడి నుంచెళ్ళొచ్చింది, అదదే సమాసం, దాని నిర్మాణం ఏంటి అది చెప్తూ టీచ్ చేసేదాన్ని ఖండ పద్ధతి. పఠన పద్ధతి అనంటే పేరాగ్రాఫ్ చదవాలి. నెక్స్ట్ భావం చదివి చెప్పాలి. అండ్ రాగయుక్తంగా పద్యాన్ని పాడాలి అట్లా. నెక్స్ట్ ప్రశంసా పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి. ప్రతిపదార్థం అంటే ఏంటి? ప్రతి పదానికి అర్థం చెప్పేదే ప్రతిపదార్థం. సో, ఈచ్ వర్డ్‌కి మీనింగ్ ఏంటి అని చెప్తూ ఆ మీనింగ్స్‌తోనే భావం అనేది ఫార్మ్ అయితది గదా! సో, ఆ భావంని చెప్పడం. సో, నెక్స్ట్ తాత్పర్య పద్ధతి. సో, భావంని పద్యం జస్ట్ చదివేస్తారు. నెక్స్ట్ తాత్పర్యంలో ఉన్న మీనింగే చెప్తారు. బట్ ఆ వర్డ్ ఎక్కడి నుంచెళ్ళొచ్చింది, పద్యంలో ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేశారు, అది అలంకారం ఏంటి సంథింగ్ ఏది చెప్పారనమాట. సో, నెక్స్ట్ త్రిభాషా సూత్రం. సో, త్రిభాషా సూత్రం అంటే ఏంటి? ఇప్పుడు మనకి స్కూల్లో ఉంటది గదా! మాతృభాష అనేది తెలుగు, ద్వితీయ భాష ఇంగ్లీషు, తృతీయ భాష హిందీ. సో, ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ వాళ్ళకి మాతృభాషలాగా అంటే మన తెలుగు స్టేట్స్‌లో ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా మనకి మాతృభాష తెలుగు కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, థర్డ్ లాంగ్వేజ్ హిందీ ఇలా ఉన్నాయి. ఇప్పుడు వేరే భాష వాళ్ళకి వాళ్ళ మాతృభాష అనేది ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఉంటది. ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్‌గా ఉంటది. హిందీ అనేది థర్డ్ లాంగ్వేజ్‌గా ఉంటది. సో, అలా ఒక్కొక్క ఈచ్ స్టేట్‌కి సంబంధించి 3 లాంగ్వేజ్‌లనేవి మన స్కూలింగ్‌లో ఉండాలి అని త్రిభాషా సూత్రాన్ని తెచ్చారు. ఏంటి అంటే ఫస్ట్ లాంగ్వేజ్ వాళ్ళ మాతృభాష ఏదైతే అది. సో, నెక్స్ట్ హిందీ కంపల్సరీగా, ఇంగ్లీష్ కంపల్సరీగా ఉండేటట్టు అలా త్రిభాషా సూత్రాన్ని తెచ్చారు. భాషా ఉద్యమాలు ఇలా జరిగాయి గదా! సో, నేను ఈ పీడీఎఫ్ అనేది టెలిగ్రామ్‌లో ఏసేస్తాను. టెలిగ్రామ్‌లో జాయిన్ అయిపోండి. భాషా ఉత్పత్తివాదాలు అనంటే ఇప్పుడు భాష అనేది నిర్జీవ పదార్థాలు ఒకలాగా చెప్తాయి. ఇంకా మనం ఒకలాగా చెప్తాం. మనుషులం ఒకలాగా చెప్తాం. జంతువులు ఒకలాగా చెప్తారు. మనం మనుషులైతే నవ్వినప్పుడు ఒక డిఫరెన్స్ ఉంటది. ఏడిచినప్పుడు ఒక డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు నిర్జీవ పదార్థాలు ఒక గాజు ముక్క కింద పడినప్పుడో, లేదంటే ఏదో గ్లాస్ కింద పడినప్పుడో సో, అది సౌండ్ ఒకేలాగా వస్తది గానీ దాంట్లో ఏం భావం ఉండది. సో, అది ఏడుస్తుందా? నవ్వుతుందా? ఏ భావం ఉండదు. అలాంటివి. మళ్ళా నెక్స్ట్ కక్క, గగ్గ, జజ్జాలనేమంటారు? జజ్జాలనేమంటారు? ధ్వని ఉత్పత్తి స్థానాలంటే సో, 7 టైప్స్ ఉంటాయి. ఆ 7 టైప్స్ ఆఫ్ పార్ట్స్ తోటే మనము పలకగలుగుతున్నాం ఈ అక్షరాలను. ఎగ్జాంపుల్‌కి నాలుక గాని, కేశనాలుక గాని, పెదవులు గాని, జీహ్వనాలుక ఇలా ఉంటాయి గదా! సో, వాటి హెల్ప్ వల్లనే అందులో ఒక్కటి పని చేయకుండా మనం నత్తిపోయినట్టో, ఏదన్నా అక్షరాలు పలక రాకుండానో అలా ఉంటాం. సో, నెక్స్ట్ బహుభాషా తత్వం. సో, బహుభాష అంటే ఏంటి? ఎక్కువ లాంగ్వేజెస్ అంటే మన ఎక్కువ లాంగ్వేజెస్ మాట్లాడేయడం అన్నట్టు. సో, బహుభాషావేత్త అనగానే మీకు ఎవరు గుర్తుకొస్తున్నారు? పివి నరసింహారావు గదా! పివి నరసింహారావు గారికి బహుభాషావేత్త అని బిరుదు ఉంటది. సో, ఇది కరెక్టా? కాదా? అనేది నాకు 100% తెలవదు. మీకు తెలిస్తే గిట్ల కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ తెలుగులో భాష అంటేనే ఇచ్చిపుచ్చుకోవడం గదా! సో, తెలుగులో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ రావచ్చు, హిందీ వర్డ్స్ రావచ్చు అలా. నా బేస్ నేను ఇంగ్లీష్ మీడియం స్కూలింగ్‌లో గవర్నమెంట్ స్కూల్‌లోనే ఇంగ్లీష్ మీడియము. బట్ టర్మ్స్ ఇప్పుడు నేను మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ గదా! మ్యాథమెటిక్స్ అయినా, బయో సైన్స్ అయినా గానీ ఇప్పుడు డెఫినేషన్స్ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ ఇట్లా నాకు తెలుస్తాయి. బట్ సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు ఇలా తెలుగులో అంటే నాకు తెలవవు. మళ్ళీ ఈ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ ఈ వర్డ్స్‌ని పూర్తిగా ప్యూర్ ఇంగ్లీష్‌లో టీచ్ చేస్తే అలా గూడా నాకు అర్థం గాదు. సో, టర్మ్స్ అనేవి ఇంగ్లీష్‌లో చెప్పాలి. అండ్ టీచ్ చేసే టైప్ ఆఫ్ స్టైల్ మాత్రం తెలుగులో ఉండాలి. సో, ఇలా అయితేనే నాకు అర్థమవుతది. ఏంటో మరి అది నా ప్రాబ్లమో, లేకుంటే నేను చదువుకున్న స్కూల్ ప్రాబ్లమో తెలవదు. సో, నెక్స్ట్
ఎయిత్‌ది వ్యక్తిగత శబ్దాలు, అచ్చులు, హల్లులు, వాటి స్థానం, పద్ధతులు. సో, నేను జెప్పాను గదా! ఇప్పుడు కంఠవ్యాలు ఇలా అంటారని గగ్గాలను కంఠవ్యాలు అని, మూర్ధనాలు అని ఇలా అనడం ఉంటది. మీరు జూసుకోండి. ఉభయాక్షరాలు గాని, సున్నాల సున్నాలను ఇలా అనడం ఉంటది. టెట్‌కి గూడా ఇది చాలా యూజ్‌ఫుల్ క్వెషన్. సో, నెక్స్ట్ మానవుల భాషకు, జంతువుల భాషకు తేడాలు రాయండి. సో, మానవుల భాషలో ఎలా అంటే ఇప్పుడు మనం ఏడుస్తే ఒక రకంగా ఏడుస్తాం. నవ్వితే ఒక రకంగా ఏడుస్తాం. మనం ఆశ్చర్యకరంగా ఏదైనా జెప్తే ఆశ్చర్యకరంగా జెప్తాం. ఇప్పుడు జంతువులైతే ఏడ్చినా ఇప్పుడు పిల్లయితే ఏడ్చినా మియావే అంటది. నవ్వినా మియావే అంటది. దానికి ఏమనిపించినా మియావ్ మియావ్ మియావే అని అంటది. బట్ మనం మాత్రం మనకి మన భావం ప్రకారం మనం మాట్లాడే తీరులో వేరుగా ఉంటది. సో, అదే మానవులకు, జంతువులకు ఉన్న తేడాలు. సో, ఇది మీరు చదవకుండా రాయొచ్చండి. సో, నెక్స్ట్ 10థ్‌ది తెలుగు సాహిత్య ప్రక్రియలు. సాహిత్య ప్రక్రియలంటే ఏంటి అని. తెలంగాణకు సంబంధించిన కవుల గురించి. సో, కవయిత్రులు అని గూడా అడగవచ్చు. తెలంగాణకు సంబంధించిన కవయిత్రుల గురించి రాయండి అని అడగొచ్చు. లేదంటే తెలంగాణకు కృషి చేసిన పాశ్చాత్య కవులు గురించి రాయండి అని అడగవచ్చు. సో, కవులు ఇద్దరు, కవయిత్రులు ఇద్దరు, పాశ్చాత్య కవులు ఇద్దరు నేర్చుకోండి సరిపోతది. సో, నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన కళలు, కళారూపాలు. కళారూపాలు అంటే ఒగ్గు కథలు గానీ, జానపదాలు గానీ ఇలా ఉంటాయి గదా! ఇప్పుడు పట్నమేసుకునేటప్పుడు ఒగ్గు కళారూపాలు ఇవన్నీ ఉంటాయి గదా! ఒగ్గు కథలు జెప్పడం ఇలా టైప్ ఆఫ్ ఉంటాయి. అవి బావుంటాయి. మీకు చదవగానే వచ్చేస్తాయి. ఒక్కసారి చూస్తే మీరు మళ్ళీ రాయగలుగుతారు. శ్రవణ నైపుణ్యం అంటే ఏమిటి? దాన్ని పిల్లల్లో ఎలా అభివృద్ధి జేయాలి? వినడం. సో, శ్రవణ నైపుణ్యం అంటే ఎంత మనం వింటామో అంత ఎక్కువ నాలెడ్జ్ ఒస్తది. అది ఎలా అని. సో, నెక్స్ట్ ఇది పట్టణ భేదాలు గాదు. పఠన భేదాలు. చదవడంలో ఆ డిఫరెన్సెస్ అండ్ వాటి ఏంటి మనం చదవడంలో కొన్ని మిస్టేక్స్ అవుతాం. చదవడంలో ఫస్ట్ అసలేమి రాని వాళ్ళకు ఎలా జెప్పాలి? కొంచెం వచ్చిన వాళ్ళకి ఎలా జెప్పాలి? సో, అది పఠన భేదాలు అలా. సో, నెక్స్ట్ భాషా నైపుణ్యం మధ్య గల పరస్పర సంబంధాలను వివరించండి. సో, భాషా నైపుణ్యం అంటే కొందరు మంచిగా అదేంటి పోయెమ్స్ రాయగలుగుతారు. కొందరు మంచిగా కథలు రాయగలుగుతారు. సో, మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని. సో, కొందరికి ఒక టైప్ ఆఫ్ స్టైల్ ఉంటది. చదవడమైనా, రాయడమైనా గానీ అందులో సంబంధాలు. సో, నెక్స్ట్ సూక్ష్మ బోధనలో గల సోపానాలు. పాఠశాల విద్యలో తెలుగు బోధించడంపై కమిటీలు, కమిషనర్లు, సిఫార్సులు. సో, ఇలా అదేంటి రియల్ లైఫ్‌లో కంపేర్ చేసి అడుగుతారు. ఇప్పుడు మీ పాఠశాలలో తెలుగు పై కమిషనర్లు సిఫార్సులు తెలియజేయండి అని అడిగారు గదా! ఇలానే తెలుగు పైన ఏదైనా గ్రూప్ ఉందా అని అడగవచ్చు. లేదంటే తెలుగు గ్రంథాలయం ఉందా అని అడగవచ్చు. తెలుగు గ్రంథాలయ కమిటీ గురించి చెప్పండి అని అడగవచ్చు. సో, తెలుగులో మీకు ఇష్టమైన ఒక పుస్తకం గురించి రాయమని కూడా అడగవచ్చు. సో, ఇలాగ కొన్ని నార్మల్‌గా ఇస్తారు ఓన్‌గా రాసే విధంగా. అది ఎలాగైనా అడుగుతారు. సో, నెక్స్ట్ తెలుగు భాష ప్రస్తుత స్థితి. సో, ప్రస్తుత స్థితి అంటే తెలుగును ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంగ్లీష్‌ని చూజ్ చేసుకుంటున్నారు. సో, మన తెలుగు వాళ్ళే తెలుగు మాట్లాడకొద్దు, ఇంగ్లీషే మాట్లాడాలి అని రూల్స్ గూడా బెట్టుకుంటున్నారు. ఇంగ్లీష్ మాట్లాడాలి. బట్ తెలుగును గూడా మర్చిపోవద్దు. సో, నేనైతే ఒక మిస్టేక్ వల్లనే తెలుగులో జాయిన్ అయ్యా ఇంటర్‌లో. సో, నేను సాంస్క్రిటే రాపిచ్చుకున్నా. బట్ టైపింగ్ మిస్టేక్ వల్ల నాకు తెలుగు పడిపోయింది. అది లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు తెలిసి సో, ఏదో విధంగా తెలుగు చూజ్ అప్పుడు ఇగ అది అట్లా అయిపోయింది ఆ మిస్టేక్ వల్ల. బట్ తెలుగులోనే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సాంస్క్రిట్‌లో ఎక్కువ మార్క్స్ వస్తాయని దాంట్లోనే నేమ్ రాపిచ్చుకున్నా గానీ తెలుగులో గూడా 99 వచ్చాయి. అండ్ డిగ్రీలోకొచ్చేసరికి సాంస్క్రిట్ అని అప్పుడు గూడా అనుకుంటే ఏమయ్యిందంటే సాంస్క్రిట్‌కి టీచర్ ఎక్కువ ఉండరు. అండ్ మనమే కాన్సంట్రేట్ జేయాలి. అది ఇది కారణాలు జెప్పి మళ్ళీ తెలుగే సెలెక్ట్ జేసుకున్నా. బీఎడ్‌లో వచ్చేసరికి తెలుగా, ఇంగ్లీషా అని ఫుల్లు డైలమా ఉండే. ఎందుకో మన తెలుగు మనమే వదిలేస్తామా అనిపిచ్చింది. మళ్ళీ తెలుగే సెలెక్ట్ జేసుకున్నా. అండ్ ఇంగ్లీష్ కూడా ఎందుకు సెలెక్ట్ జేసుకోవాలి అంటే, సో, మనకి టోటల్‌గా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వస్తే మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ జేసుకోవాలి. నాకంత పెద్ద ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఏం రాదు. అది నాకు తెలుసు. సో, నేను ఎవరికి టీచ్ జేసినా వాళ్ళకి న్యాయం జేయాలి అనుకుంటా. సో, నాకు సగం సగం వచ్చి మన స్టూడెంట్స్‌కి గూడా సగం సగం చెప్పడం మళ్ళీ ఇష్టం ఉండదు. మన పిల్లలైతే మనం ఎలా అనుకుంటాం ఒక ప్రైవేట్ స్కూల్‌లో మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చే వాళ్ళ దాంట్లో జాయిన్ జేయాలి. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ టీచ్ చేసే ఇంగ్లీష్ టీచరే ఉండాలి అని మన పిల్లలైతే కొన్ని ఇలా పెట్టుకుంటాం గదా! సో, మరి మంది పిల్లలైనా వాళ్ళు గూడా పిల్లలే గదా! వాళ్ళకి గూడా
న్యాయం జరగాలి గదా! అందుకోసమని సో, మీరు ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూల్‌లో మీ పిల్లలకు ఎలాంటి టీచర్స్‌ని ఇవ్వగలుగుతారో మీరు గూడా అలాంటి టీచర్సే అవ్వాలి. సో, కొందరు అనుకుంటారు సో, కొందరికి పీడీఎఫ్ చేయడం గూడా రాదు. పీడీఎఫ్ చేయడం అయినా రాదు. ఇప్పుడు ఫోన్‌లో ఎక్కువ తెలవదు. సో, తెలియకున్నా పర్వాలేదు. మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్‌లో అయితే నేర్చుకోరా? సో, వాళ్ళు వన్ టైమ్ గోల్ ఇస్తారు. నైట్ నిద్రపోకుండా నేర్చుకున్న రోజులు గూడా ఉంటాయి. సో, నేనది జూషినా రానిది నేర్చుకోవడం. సో, మీరు గూడా అలా ప్రైవేట్ స్కూల్‌లో ఏ విధంగా అయితే ఆహ్, మనము టీచర్స్ ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడే టీచర్స్ ఉండాలి, టెక్నాలజీ తెలిసిన టీచర్స్ ఉండాలి అనుకుంటామో, మనం గూడా అలానే ఉండాలి. మంది పిల్లలైనా, మన స్టూడెంట్స్ అయినా వేరే వాళ్ళ పిల్లలే గదా! వాళ్ళకి అమ్మానాన్నలుంటారు. వాళ్ళకి గోల్స్ ఉంటాయి. వాళ్ళు సమ్ టైప్ ఆఫ్ మనలా టీచింగ్‌ని కావాలనుకుంటారు. మనకు పైసలున్నాయి గాబట్టి మనం ప్రైవేట్ స్కూల్‌లో ఏసినాం. వాళ్ళకి పైసలు లేవు గాబట్టి గవర్నమెంట్ స్కూల్‌లో ఏశారు. అంతే తేడా గదా! సో, ఈ తేడాని మీరు అర్థం జేసుకోవాలి. అండ్ సో, తెలుగు మోడల్ పేపర్స్ ఇవి. సో, భాష యొక్క స్వభావాన్ని వివరించండి. సాహిత్య పోకడలు, వ్యవహారికంలో తెలుగు భాష, త్రిభాషా సూత్రం, శ్రవణ నైపుణ్యం, వ్యాకరణ బోధన పద్ధతులు, తెలుగు బోధన యొక్క లక్ష్యాలు, తెలంగాణ సాహిత్య అధ్యయనములు. సో, నేనిచ్చిన ఇంపార్టెంట్ క్వెషన్స్‌లోంచి ఖచ్చితంగా వస్తున్నాయి. మీరు రివ్యూస్ గూడా జూసుకోవచ్చు. టెలిగ్రామ్‌లో అయినా, ఎక్కడైనా గూడా మీరిచ్చిన క్వెషన్స్ వస్తున్నాయనే జెప్తున్నారు గానీ, మీరిచ్చిన క్వెషన్స్ వస్తలేవు. ఇంకోసారి వీడియో జేయకండి అని గూడా ఎవరు అలా కామెంట్స్ వస్తలేవు. సో, మీరు నమ్మకం ఉంటే మంచిగా చదవగలుగుతారు అని అంతే. సో, మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ జూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ జేయండి, షేర్ జేయండి. మీ ఫ్రెండ్స్‌కి గూడా యూజ్‌ఫుల్ ఉంటది. అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి. ఇంకా వేరే యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు గాబట్టి, వాళ్ళు ఎగ్జామ్ రాసిన వెంటనే పిక్స్ గూడా పోస్ట్ జేస్తారు గ్రూప్‌లో. మీరు ఆ మోడల్ పేపర్స్ చూసుకోవచ్చు. సో, వేరే యూనివర్సిటీ పేపర్సే గదా! మేమెందుకు జూస్తామని అనుకోకండి. న్యూ సిలబసే గాబట్టి అందరికీ యూజ్‌ఫుల్ ఉంటాయి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అండ్ క్రియేటివ్‌గా కంటెంట్‌తో రాయండి. మీరు 20% సబ్జెక్ట్ ఉన్నా గూడా సోది ఎలాబరేట్ జేయండి. ఎలా మీరు ఎలాబరేట్ జేస్తారంటే, ఒక కథ రాసే డైరెక్టర్ గూడా అంత మంచిగా ఎలాబరేట్ జేయొద్దు దాన్ని. సో, అంత మంచిగా ఎలాబరేట్ జేస్తూ, హెడ్డింగ్స్ పెడుతూ, పాయింట్ ఫ్యూలో పెడుతూ రాయండి. మీకు ఖచ్చితంగా మంచి స్కోరొస్తది. పాస్ అవుతారు. మంచి స్కోర్ ఏమి అవసరం లేదు. జస్ట్ పాస్ అవుతే మనకి చాలు గదా! సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.